ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఆయా దేశాలలో నివసిస్తున్న ఇండియన్స్ ను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని చేపట్టింది. 6 రోజుల్లో ఇరాన్ నుండి 10 విమానాల్లో 2294 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున వచ్చిన విమానంలో 16 మంది ఏపీ వాసులు ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారితో సహా 5గురు కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారు. టెహ్రాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో ఈ యూనివర్సిటీ ఉండడంతో అక్కడ సాధారణ పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు భారతీయ విద్యార్థులు. ఇక కాల్పుల విరమణ సాధారణ పరిస్థితిలో నెలకొన్న తరువాత మళ్లీ చదువుకునేందుకు ఇరాన్ వెళ్తామంటున్నారు. మొదట కెర్మన్ నుండి బస్సుల్లో మషాద్ తరలించి అక్కడి నుండి విమానంలో భారతీయులను తరలించారు. ఉదయం మరో 2 భారత వాయుసేన విమానాలలో ఇరాన్ నుండి ఢిల్లీ చేరుకోనున్నారు. భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వానికి విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. మేమున్న కెర్మాన్కి 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్. మాకైతే మిసైల్స్ రావడం కానీ లైక్ అలాంటి సైన్స్ ఏం మాకైతే కనపడలేదు. జస్ట్ న్యూస్ అయితే వినేవాళ్ళం. అండ్ టెహ్రాన్లో అయితే అటాక్స్ జరిగాయి. ఆ అటాక్ జరిగినందువల్లనే స్టూడెంట్స్ని త్వరగా ఎవాక్యుయేట్ చేశారు. మేము సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని స్లోగా తీసుకున్నాం. మా యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు మొత్తం 5 మంది ఉన్నాం. అండ్ తమిళనాడు నుంచి 20 మంది, అండ్ తమిళనాడు నుంచి 4 ఇలా ఉన్నాం. అండ్ కాశ్మీరీ మేజర్ పీపుల్ కాశ్మీర్ నుంచి వచ్చారు స్టూడెంట్స్. కాశ్మీర్ వాళ్ళని కూడా సేఫ్గా తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్కి బస్సెస్ అరేంజ్ చేశారు. అండ్ మాకు కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్. ఫ్రమ్ ఇరాన్ టు ఢిల్లీకి అయితే ఇండియన్ ఎంబసీ పెట్టింది. ఇండియన్ గవర్నమెంట్ మాకు ఖర్చులనే తీసుకుంది. ఫుడ్, హోటల్ స్టే అండ్ దిస్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ. మేము ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మా ఓన్ ఎక్స్పెన్సెస్. నారాయణ, నేను కెర్మాన్లో చదువుతున్నాను. కెర్మాన్ మెడికల్ యూనివర్సిటీలో 2nd ఇయర్ చదువుతున్నాను. మేము అక్కడి నుంచి ఇక్కడికి నిన్న మార్నింగ్ బయలుదేరాము మషద్లో ఒక నైట్ స్టే చేసి నిన్న నైట్ 11:30 ఫ్లైట్ ఎక్కి ఈరోజు మార్నింగ్ 4కి ఇక్కడికి వచ్చాము. మేము మొత్తం 230 స్టూడెంట్స్ ఉన్నాము కెర్మాన్లో. కాశ్మీరు, సౌత్ ఇండియా మొత్తం కలుపుకొని మొత్తం అందరం ఇండియాకి అయితే వచ్చేసాం. అక్కడైతే ఎవరు లేరు. మేము అందరం సేఫ్గానే ఉన్నాము. మేము ఉన్న చోట అయితే అటాక్స్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే మేము ఉన్న ప్లేస్లో న్యూక్లియర్ సైట్స్ కానీ మిలిటరీ బేస్ అయితే ఏం లేవు. సో ఓన్లీ టెహ్రాన్, ఇస్ఫహాన్ ఇటువంటి స్టేట్లో మాత్రమే అటాక్స్ ఎక్కువ జరిగాయి. వాళ్ళకే పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. మేమైతే సేఫ్గానే ఉన్నాము. మమ్మల్ని ఇండియన్ ఎంబసీ ఇక్కడికి సేఫ్గా దొరికొచ్చింది. మేమైతే అమౌంట్ అయితే ఏం పే చేయలేదు.